గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఏంటి ఇక్కడ ప్రొద్దుటే మేము ముందుకొచ్చేసాను అనుకుంటున్నారా? అవునండి. ఒక గుడ్ న్యూస్ చెప్దామని అయితే మేము ముందుకొచ్చాను. ఇంక ఈ రోజుతో 2K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకే మీతో పంచుకుందాం అని చెప్పేసి అయితే మీ ముందుకైతే వచ్చానమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడైతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే టైం అయితే ఇంకా మార్నింగ్ వచ్చి ఇంకా 6 అయిందండి. ఇంకా యథావిధిగా పనులన్నీ ఇంకా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అంటే కాఫీ, ఇక్కడ వేడి నీళ్ళు ఇవన్నీని. ఇంక ఈరోజైతే ఇంకా పూరీ చేద్దాం కదా అని చెప్పేసి ఇక్కడ కొంచెం పచ్చిశనగపప్పు అయితే శుభ్రంగా కడిగి అయితే తెచ్చేసుకున్నాను. ఇంకా ఇది కొంచెం తొందరగా నానబెట్టలేదు కదా, అందుకోసమని ఇంకా నానదు కదా. అందుకని ఇప్పుడు వేడి నీళ్ళు వేసేసి ఇంకా మీల్ మేకరు, పచ్చిశనగపప్పు ఒకేసారి రెండు వేడి నీటిలో నానబెట్టేస్తాను. ఇంకా కాసేపటికి ఒక హాఫ్ అన్ అవర్ అయినప్పటికీ అవైతే పచ్చిశనగపప్పు నానిపోతాయి. ఈ మీల్ మేకర్ కూడా చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఇంకా ముందుగా టైం ఉంటే నానబెట్టుకోవచ్చు, నేను మర్చిపోయాను. ఇంకా సడన్గా గుర్తొచ్చింది. ఇంకా వేడి నీళ్ళు కాసేసి కొన్ని వేడి నీళ్ళు అయితే ఈయనకి ఇచ్చేసాను. ఇంకా మిగతా వేడి నీళ్ళు అయితే ఇప్పుడు ఇందులో వేసేసి అయితే ఇలా నానబెట్టేసి పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకొకదాని తర్వాత ఒకటి పని మాట. ఇవి నానుతూ ఉంటాయి కదా, చక్కగా అయిపోతాయి. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతాయండి. ఎందుకంటే మనం ఎప్పుడన్నా మర్చిపోతాం కదా నానబెట్టుకోవడం. ఇలా ఒక అరగంట ముందు ఇలా వేడి నీళ్ళు వేసేస్తే చక్కగా నానిపోతాయి. ఇంక రెండు ఒకే దాంట్లో వేసేసాను. ఇంకా తొందరగా అయిపోతుంది ఇలాగైతే. ఇక్కడైతే ఇంకా కాఫీ అయితే కలిపేస్తున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒక పని ఉంటుందండి నాకు. ఇంకా తర్వాత అయితే ఇంకా పూరీ పిండి అయితే ఇంకా కలపలేదు. ఇప్పుడైతే ఇంకా ఇవి నానబెట్టేసాను కదా, ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పిండి అయితే కలిపేసి అయితే పెట్టేసుకుంటాను. ఇలా అయితే తొందరగా అయిపోతాయి పనులు వచ్చేసి. మనం ఇలా ఫాస్ట్గా చేయాలన్నమాట. ఇలాగా ఆలోచించుకుని ఇది ఫస్ట్ చేయాలి, ఇది తర్వాత అలా ఆలోచించుకుంటే తొందరగా అయితే ఇంక పని అయిపోతుంది. ఇక్కడైతే పిండి అయితే కలిపేస్తున్నానండి. ఈరోజైతే ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడాలి మీతోటి. చాలా హ్యాపీగా ఉన్నానండి ఈరోజు నేను. అది మిగతా వాళ్ళకి ఏంటంటే ఇంకా తక్కువే, మిగతా వాళ్ళకి నాకైతే చాలా ఎక్కువ అండి. 2K అవ్వడం అనేది చాలా ఎక్కువ. ఇక్కడ వచ్చేసి పూరీలు పొంగట్లేదని చెప్పేసి ఇందులో వచ్చేసి కొంచెం బొంబాయి రవ్వ, కొంచెమేమో ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసి కొంచెం ఉప్పు వేసేసి అయితే కలిపేస్తున్నాను. అంటే ఎప్పుడు నార్మల్గా మామూలుగా కలిపేస్తాను. ఒక్కొక్కసారి పొంగుతాయి, ఒక్కొక్కసారి పొంగవు. ఇలా వేస్తే ఖచ్చితంగా పొంగుతాయి పూరీలు వచ్చేసి. ఇంకా మనకి మార్నింగ్ టిఫిన్ కదా, ఇంత హడావిడిలో ఏంటంటే మనం ఇవన్నీ చేయకుండా ఇంకా సింపుల్గా అయితే పిండి కలిపేసుకుని వేసేస్తాము. ఒక్కొక్కసారి బాగానే పొంగుతాయి, ఒక్కొక్కసారి పొంగవు. ఈ రోజైతే నేను పొంగట్లేదు కదా అని చెప్పేసి అయితే ఇలా వేస్తున్నాను అనమాట. ఇలా వేసేసి కలిపేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అంటే చాలామందికి అయితే ఎక్కువ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉంటారండి. నాదైతే చాలా తక్కువ. అయినా కూడా నేను అలాగా ఎప్పుడు కూడా ఫోన్ తీసినప్పుడు ఎవరన్నా ఒకళ్ళు పెరిగినా కూడా ఇంకా ఆ రోజంతా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను అనమాట. ఏమో ఈరోజు తక్కువ రేపు ఎక్కువ అవ్వచ్చు కదా, నేనైతే అలా పట్టుదలగా అలాగే చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చి పిండి కలిపేసాను. మధ్య మధ్యలో వంట చెప్తూ నేను ఇలా మాట్లాడతాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసేసుకుని కుక్కర్లో అయితే ఒక 3 విజిల్కి అయిపోతుంది. అందుకని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అన్నీ ఒకేసారి వేసేస్తాను అనమాట. వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్కి అయితే ఇలాగే ఉంటుంది హడావిడిగా. ఆ టైం ఉంటే ఒకలాగా, టైం లేకపోతే ఒకలాగా వంట చేయాలన్నమాట మనం. అందుకని చెప్పేసి ఇవన్నీ వేసేసాను. ఇందులో వచ్చి 2 బంగాళదుంపలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు నీటిలో వేసి ఉంచుకున్నాను అనమాట నేను. ఇక్కడ ఉల్లిపాయ, టమాటా వేగడం కోసమని ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకుని వేయించేసుకోవాలి. తొందరగా వేగిపోతాయి. అన్నీ ఒకసారి వేసేసాం వేగుతాయా అని అనుకుంటారు, వేగిపోతాయండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మరీ ఎక్కువేం అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అందులోనే వచ్చేసి కొంచెం అంటే జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా వేసాను. అది కూడా చాలా తక్కువే. మార్నింగ్ టైంలో టిఫిన్కి ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటాయి. కారం అనగా, ఉప్పు అనగా, కొంచెం మసాలా ఇవన్నీ కొంచెం కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ప్రొద్దుటే కొంచెం అంత ఏంటంటే ఎక్కువ వేసుకుని తింటే అంత మంచిది కాదు. ఇలా లైట్గా వేసుకోండి, చాలా బాగుంటుంది. అందులోనే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసి వేయించేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మీల్ మేకర్, పచ్చిశనగపప్పు భలే నానిపోయినాయండి. చూడండి, రెండు ఒకేసారి నానిపోయినాయి. దాన్ని ఉడకపెట్టక్కర్లేదన్నమాట. ఇలా నానబెట్టేసుకుంటే ఒక అరగంటలో నానిపోయింది. ఇవన్నీ ఫ్రై చేసేసుకొని చక్కగా కొంచెం కారం అయితే వేసేసుకొని
ఇంకా 3 విజిల్లు పెట్టేస్తే ఇంక అయిపోతుంది. ఇంక ఇక్కడ కూర అయితే రెడీ అయిపోతుందన్నమాట. కారం కూడా చాలా తక్కువ వేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ బాగా కలిసేటట్టు అయితే ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది. చాలా తక్కువ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ అలా వేసుకోండి. పెద్ద కారం ఏమి అవసరం లేదు. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా! అందుకని కొంచెం కారం తక్కువ వేసుకుంటే బావుంటది. ఇంక ఇక్కడైతే కొంచెం అయితే వాటర్ వేసేసి, ఇంక ఇదైతే ఆ పక్కన పెట్టేసి 3 విజిల్లు వేయించేస్తాను. ఇక్కడైతే ఇంకా పూరీలైతే చేసేస్తానన్నమాట. ఇంకా నేను ఈ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఇంక అందరూ మానేయమని మా ఇంట్లో వాళ్ళైతే ఇంక చెయ్యొద్దు, చెయ్యొద్దు, చెయ్యొద్దు అని అంటూనే ఉన్నారండి. ఇంకా అవేమీ పట్టించుకోకుండా నేను అలాగే చేసుకొచ్చానన్నమాట. ఇందులో మనం రాణించాలంటే అంత ఈజీ కాదండి. చాలా కష్టపడ్డాను నేనైతే. ఇంకా 2, 3 సంవత్సరాలైతే చాలా కష్టపడ్డాను. ఇంత కష్టపడి మళ్ళీ ఇలా వదిలేయాలి అంటే చాలా బాధగా ఉంటది కదా! ఇంక వాళ్ళైతే ఎందుకు ఇంత కష్టపడుతున్నావు వదిలేయి అని అంటేనే ఉన్నారు. అలా అనేవాళ్ళు ఎవరన్నా నెల ఒక 20,000, 10,000 ఇస్తే బావుండండి. ఇంక మానేస్తాను నేను కూడాని. నాకు చక్కగా డబ్బులిస్తేనే. అలా ఎవరిస్తారు చెప్పండి? ఎవ్వరు ఇవ్వరు. కష్టపడితేనే డబ్బులొస్తాయండి. మామూలుగా అయితే ఏమీ రావు. ఇంకా అది కాకపోయినా చాలా వరకు కొంచెం మంది ఛానల్ అయితే చూసాను. వాళ్ళు చెప్తా ఉంటారు, కుకింగ్ ఛానల్ వేస్ట్ బోలెడున్నాయి అనేసి అంటా ఉంటారు. అంటే మళ్ళీ వాళ్ళే చెప్తా ఉంటారు. మీకేది టాలెంట్ ఉందో, మీకేదొచ్చో అదే చెయ్యండి అంటారు. మనకొచ్చింది చేస్తుంటేనేమో ఇలాగ కుకింగ్ వేస్టు, కామెడీ చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అప్పుడే చూస్తారు జనాలు. కుకింగ్ ఏముంది చాలామంది చేసేస్తున్నారు. ఇంకా మనది ఎవరు చూస్తారు అనేసి అంటున్నారు. మరి ఇంక మనకి ఏదొచ్చో మనం అదే కదా చేస్తాము. ఏమి రానిది మనం అయితే చేయలేం కదా! ఎన్ని ఛానళ్ళున్నా కామెడీ లేదా? కామెడీ కూడా చాలామంది చేస్తున్నారు. అయినా చూస్తున్నారు కదా! వంటలు కూడా చాలామంది చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు వంట ఒక్కొక్క స్టైల్‌లో ఉంటది. కొంచెంమందికి అది నచ్చుతది. కొంచెంమందికి ఏమో నేను చేసిన వంట కూడా నచ్చచ్చు. కొంచెం వాళ్ళు ఏది ఈజీగా ఉంది, ఏది బావుంది వాళ్ళు నిర్ణయించుకుంటారు. మనం ఏంటంటే మనకి ఏదొచ్చో మనం అందులోనే మనం రాణించాలన్నమాట. రానిదంటూ మనం చేసి అందులో మనం సక్సెస్ అవ్వలేము. కాకపోతే నేను ఎంత కష్టపడ్డానన్నది నాకు తెలుసుమాట. నేనైతే కుకింగ్ వీడియోనే, ఎందుకంటే నాకు వంట అయితే నాకు చాలా ఇష్టం వంట చేయడం. ఇంక అందుకని నేను ఇంకా ఇలాగైతే ఇంక ఛానల్ పెట్టుకుని అయితే ఇంక ఇలాగ నాకొచ్చిన వంటలు నేను మా ఇంట్లో నేనేమేమి వంటలు చేసుకుంటానో ఏంటి అన్నది మాత్రమే నేను చేసి చూపిస్తున్నాను. అందులో మీకెవరికన్నా ఒకవేళ నా వంటకం నచ్చితే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారండి తప్పకుండానే. అలాగే ఇప్పటి వరకు నన్ను ఆదరించి నా ఛానల్ని ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చారు అదంతా మీదేనండి. ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువేమాట. ఇలాగ అందరూ కూడా నా బుర్ర పాడు చేసేస్తూ ఉంటారు. నేనేమో ఏదో కష్టమో నష్టమో నేనేదో అలా కష్టపడి చేస్తుంటే, సరేలే చేస్తున్నావు ఇంకా మంచిగా నువ్వు పైకి రావాలని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరండి. ఇంకా మానేయి ఎందుకు ఇంక ఇదే గోలండి. అవన్నీ కూడా నేను పక్కన పెట్టి నేనైతే వీడియో చేస్తున్నాను. అంతలాగా ఉంటదన్నమాట. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి వీడియో చేయడం అంటే గ్రేట్ కదా! ఇంకా అవన్నీ పట్టించుకుంటలేదు నేను. ఎందుకంటే మన కాళ్ళ మీద మనం నిలబడి ఒక్క రూపాయి సంపాదించుకుంటే మనకి అది బావుంటదండి. అంతేగాని ఇంకా అలా ఖాళీగా ఉండడం నాకైతే నచ్చదన్నమాట. నేను కూడా ఏదో ఒక్క రూపాయి సంపాదించుకోవాలి అనైతే నాకుంటది. అందుకనే నేను ఇలా కష్టపడి చేస్తున్నాను. అంతకుమించి ఏమి కాదు. అంటే ఆడవాళ్ళు ఎక్కడ ఎందులోని తక్కువ కాదు. మనం కూడా ఇంట్లో ఉండి ఇలా సంపాదించొచ్చు అని చెప్పడం కోసమైతే నేనైతే ఇంక ఈ వీడియోస్ అది చేసి ఛానల్ అయితే పెట్టుకున్నానన్నమాట. అందుకనే ఇంకా దయచేసి ఏంటంటే పైకి రావాలని అనుకోకపోయినా ఛానల్ మానేయమని మాత్రం అనకుండా ఉంటే చాలని అనుకుంటున్నాను నేను. ఇక్కడైతే మా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా టిఫిన్ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా అమ్మ వచ్చింది.
ఇక్కడ మాకు అదే కుక్క పిల్లలు తీసుకొచ్చి పెట్టింది కదా! ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే అంటే నేను ముందు నుంచి వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమైపోద్ది. ఇంకా అవన్నీ కుక్కలు లేవు, కుక్క పిల్లలు లేవు. ఇంకా 2 మిగిలినయమాట. ఇంకా ఆ కుక్క ఏం చేసిందంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి మేడ పైకి తీసుకెళ్ళిపోయి పెట్టిందండి బాగా పైన. ఇంకా మేమేంటంటే వదిలేసి ఇంకిలా తలుపులేసేసినా కూడా ఆ గేట్ లోపల నుంచి దూరి మరీ వచ్చేస్తున్నాయండి. అసలు ఇల్లు వదిలి వెళ్ళట్లేదు. ఆ తల్లి, ఆ 2 పిల్లలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయన్నమాట. గేట్ వేసినా అందులోంచి దూరి వచ్చేసి మేడపైకెళ్ళి కాపురం పెట్టేసినియి. ఇంకిక్కడైతే ఇంక వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసేసి ఇక్కడ నేను టిఫిన్ పెట్టుకొనైతే నేను తింటున్నానన్నమాట ఇంకా. ఎందుకంటే అక్కడ అది అవుతది. నేను టిఫిన్ చేసేలోగా కొంచెం బట్టలు కూడా అవుతాయి కదా! అది ఎలాగో ఒక గంట టైం పట్టేస్తది కనుక అందుకే ముందుగా అయితే వేసేసాను. ఇంక వేసేసి ఇంకా టిఫిన్ అయితే చేశాను. ఇంకా పూరీకి కూర అయితే అదిరిపోయింది. చాలా బావుంది. ఈ 3 రకాలు వేసానేమో చాలా బావుందండి. ఇక్కడైతే బట్టలు కూడా అయిపోయినియి. ఇంకా దుప్పట్లు అవి కూడా మార్చేసానమాట. ఇంకా అవి ఇప్పుడు కొన్ని వేశాను. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వాషింగ్ మిషన్ వేసానమాట. ఇంకా ముందు వేసినయన్నీ అయితే ఇంకిలా ఉతికేసి అయితే ఇంక ఎండబెట్టేసాను. ఇంక మా అబ్బాయి అయితే కాలేజ్‌కి వెళ్ళట్లేదు కదా! కాలు నొప్పి. కానీ ఇంట్లో ఉన్నా కూడా అలా చదువుకుంటున్నాడు. మొత్తం వర్క్ అంతా చేసుకుంటున్నాడనమాట. ఇంట్లో అంటే కాలేజ్ టైం అయ్యేంత వరకు పాపం ఇంట్లో ఇలాగ ఆడంతా వర్క్ అంతా చేసుకొని చదువుకుంటున్నాడు పాపం. ఇక్కడైతే వంటకి ఏం చేయాలా అని చెప్పేసి అయితే ఇంక వంటగదికైతే వచ్చేసాను. ఇంట్లో అయితే ఫ్రిడ్జ్‌లో వచ్చేసి ఇంకా 2 అరటికాయలు, 2 బంగాళదుంపలు ఉన్నాయి. ప్రొద్దుట ఓ 2 బంగాళదుంపలు వేసేసాను కదా! ఇప్పుడవైతే ఇంకా అది బంగాళదుంప, అరటికాయ ఉడకపెట్టేసి పోపు పెట్టేసి ఇంకా పెసరపప్పు పెడదామని అనుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నానమాట. రెడీ చేసేసుకుంటే వంట ఇంకా సింపుల్‌గా అయిపోతది కదా! మళ్ళీ ఒక్కొక్క దానికి టైం పట్టేస్తది కనుక ముందే ఇవన్నీ కట్ చేసుకొని అన్నీ రెడీ చేసేసుకుంటానమాట. ఇంకా చాలా స్పీడ్‌గా అయితే పని అయిపోతది. ఈరోజైతే ఇంక చాలా విషయాలైతే మీతో మాట్లాడి మీతో పంచుకున్నాను. నా సంతోషం, నా బాధలు అన్నీ మీతో అయితే పంచుకున్నానమాట. ఏంటంటే ఇంత కష్టపడి చేస్తున్న వాళ్ళకి ఇంకా నువ్వు చెయ్యకు, వద్దు అంటుంటే ఏంటో తెలియని బాధొస్తదనమాట. సరే నువ్వు చాలా చేస్తున్నావు. ఇంకా అలాగే కష్టపడి చెయ్యి. ఇలాగ కొంచెం మనకేదో చెయ్యాలనిపిస్తదనమాట. ఎప్పుడు చూసినా మానేయమను అనేసి అంటుంటే నాకేదో తెలియని బాధనమాట. ఇప్పుడైతే కొంచెం ఇలాగ 2K అయ్యారు కదా! నాకు చాలా హ్యాపీ అయిపోయాను నేను. ఇంకా ఎక్కువ మంది పెరగాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా అరటికాయలు, బంగాళదుంపలైతే ఉప్పు నీటిలో వేసేసాను. ఇంకా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ ఉప్పు నీటిలో వేసేసి ఇవన్నీ ఇంకా శుభ్రంగా అయితే ఒక 2, 3 సార్లు కడిగేసి అయితే ఇవి కుక్కర్‌లో వేసేసి అయితే ఇంకా ఉడకపెట్టేస్తాను ఇంకా. ఇంకా ఉడకపెట్టేస్తే ఏంటంటే ఇంక తొందరగా అయిపోద్ది. పెసరపప్పు కూడా ఇంకా కడిగేసి అది మంచినీళ్ళు వేసేసి అది నానబెట్టేసి ఉంచేసానమాట. ఇంకా అలా అయితే తొందరగా ఉడికిపోతది కదా! ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అది కూడా నానబెట్టేసాను. ఇక్కడైతే కొంచెం ఉప్పు వేసేసి ఇంకా ఇది కుక్కర్ పెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటది కదా! కొంచెం ఉప్పైతే వేసానమాట. ఇలాగ అరటికాయలు ఎలా చూసినా ఉడికిస్తే ఇలాగ కలర్ చేంజ్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఎలాగైతే ఉప్పు వేసాను, వేసినా కూడా కలర్ చేంజ్ అయిపోయింది. ఇక్కడైతే రైస్ కూడా కడిగేసి పెట్టేస్తున్నాను. ఓ పక్కన రైస్ పెట్టేసి ఇవి కుక్కర్ పెట్టేసానంటే అక్కడ ఉడుకుతా ఉంటది. ఈ పక్కన రైస్ అవుతా ఉంటది. ఇంతలోగా ఇక్కడైతే ఇంక పప్పు తాలింపు పెట్టేస్తానమాట. ఆ 2 అవ్వేలాగా ఇక్కడ పప్పు అయిపోతది. దాని తర్వాత అయితే ఇంకా అరటికాయ, బంగాళదుంప పోపు అయితే పెట్టేస్తాను. ఇంకొక అరగంటలో అయితే వంట అయిపోతదనమాట ఇంకా. ఇక్కడ అన్ని కొలత నీళ్ళైతే వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. నా వీడియోలు చూసే వాళ్ళందరికీ అర్థమైపోద్ది. నా వంట నేను ఎలా చేస్తాను, ఏంటి అనేసి అందరికీ అర్థమైపోతది. కొత్తగా చూస్తారు కదా! ఇంకా వాళ్ళకైతే ఇంక తెలీదు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే నా ఛానల్‌లో ఏంటంటే వంట కొంచెం ఈజీగా ఉంటదన్నమాట. చాలా ఈజీగా ఉంటది వంట వచ్చేసి. మీకు చూస్తేనే అర్థమైపోతది. ఇక్కడైతే ఉల్లిపాయలన్నీ శుభ్రంగా ఇంకా ఉప్పు నీటిలో వేసి కడిగేసాను కదా! ఇంకా ఇవి కొంచెం పెసరపప్పు కోసం, కొంచెమేమో పోపు కోసం అరటికాయ, బంగాళదుంప పోపు కోసం అయితే అన్నీ కట్ చేసి అయితే రెడీగా పెట్టేసుకుంటున్నాను. అక్కడ అవి పెట్టేస్తాను కదా! అక్కడ అవుతా ఉంటాయన్నమాట. ఆ గ్యాప్‌లో వచ్చేసి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను.
మీరేం టిఫిన్ చేశారు? మీరేం వంట చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి. ఇంకొక టమాటా అయితే వేసుకుంటున్నాను. ఇంకా కాయగూరలన్నీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఇంకా సండేనో ఎప్పుడో తెచ్చుకుంటామన్నమాట. ఎక్కువ తెచ్చేసుకుని ఎక్కువ తెచ్చుకుంటే ఏంటంటే పాడైపోతాయి. అందుకే నేను ఎప్పుడో ఒక 2 లేక 3 రకాలు తెమ్మంటాను. ఎక్కువ వద్దు అని చెప్తాను. ఎందుకంటే నాకస్సల ఇంకా కాయగూరలు అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని వండుకొని తింటే నాకు అంతగా ఇష్టం ఉండదు. అందుకనే ఒక 3 రకాలైతే ఇంకా తొందరగా అయిపోతాయి కదా! అప్పుడు మళ్ళీ తెచ్చుకుంటానన్నమాట. ఒకేసారి అన్ని రకాలు తెచ్చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అవేమో పాడైపోతున్నాయన్నమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా పాడైపోతున్నాయి. అలా అని చెప్పి కాయగూరలన్నీ శుభ్రంగా కడిగేసి, అది తుడిచి అన్నీ చేసి పెట్టినా కూడా పాడైపోతున్నాయి. ఇంక ఎలా పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఎప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్‌గా తెచ్చుకుంటే బావుంటది కదా! అని అనిపిస్తది. ఇంక ఈ ఫ్రిడ్జ్‌లో అయితే ఇంకా అరటికాయలు ఇవే ఉన్నాయి కనుక అవి కూడా క్లియర్ చేసేసాను. ఇంక అన్ని కాయగూరలు ఏమన్నా తెచ్చుకుంటే ఇంక అవన్నీ క్లియర్ అయిపోవాలన్నమాట. క్లియర్ అయిపోతేనే ఇంకోటి తెప్పిస్తానన్నమాట. మళ్ళీ వేస్ట్‌గా అస్సలు తేనివ్వను. ఇంక ఇక్కడైతే ముందైతే ఇంకా పెసరపప్పు చేసేస్తున్నానన్నమాట. ఇంకా పెసరపప్పు కోసం ముందే నేను తాలింపు పెట్టేస్తున్నాను. ఇదేంటక్క కుక్కర్‌లో అయితే పొంగిపోతదని చెప్పి ముందు తాలింపు పెట్టేస్తాం. మరి ఇప్పుడేంటి పెసరపప్పు మామూలుగానే వండి తర్వాత తాలింపు పెట్టొచ్చు కదా! అని అనుకుంటున్నారా? లేదండి. ఇలా తాలింపు పెట్టడం వల్ల ఏంటంటే మనకి గిన్నెలు కూడా తక్కువవుతాయి. ఇప్పుడు ఇది ఇలా తాలింపు పెడతామా అంటే ఇలా మనం పప్పు ఉడికించిన తర్వాత మళ్ళీ తాలింపు కోసం ఇంకో గిన్నె తీస్తాం కదా! అలా ఎందుకు ఇంక ఇందులోనే తాలింపు అన్నీ పెట్టేసి ఇంక ఇందులోనే పప్పు ఉడికించేసామనుకో, ఆ పప్పు కూడా చాలా మెత్తగా భలే బాగా ఉడికిపోతదండి. తొందరగా ఉడికిపోతది. ఎందుకంటే మనం పప్పు ఉడకడానికి ఆయిల్ వేస్తాం కదా! ఇంకా ఇలా తాలింపు పెట్టేస్తే ఏంటంటే ఇంకా చక్కగా మెత్తగా ఉడికిపోతది. ఇది కూడా మాటి మాటికి పొంగిపోయి బయటకి ఇంక రాదన్నమాట. అందులోనే చక్కగా ఉడుకుతది. ఇంక అందుకని నేను చెప్పేసి ఇంక తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇంక దానికోసం ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు ఇవన్నీ వేసేసి అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా అందులోనే పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసేస్తున్నానన్నమాట. ఉప్పు మాత్రం ఇప్పుడు వేయట్లేదు. లాస్ట్‌లో వేస్తాను. పప్పు ఉడికిన తర్వాతే వేసుకోవాలి. మళ్ళీ పప్పు ఉడకదు కదా! అందుకని చెప్పేసి ఉప్పు తప్పించి ఇంక అన్ని కారం తప్పించి మిగతా అన్నీ వేసేసాను. ఇంకా వేగిపోయిన తర్వాత ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఇంకా టమాటా కూడా వేసేసుకొని చక్కగా పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించేసుకోవాలి. ఇంక ఇలా వేయించేసుకున్న తర్వాత నేను ఇంకా పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. ఇంక ఈ పెసరపప్పు అయితే ఇంక అందులో వేసేస్తున్నానన్నమాట. ముందు కొంచెం వాటర్ వేయకుండా పెసరపప్పు మాత్రమే వేసుకొని కొంచెం ఆ తాలింపులో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే బావుంటది. పెసరపప్పు వచ్చేసి అంటే కొంచెం వంట మనం కొంచెం సులువుగా చేసుకోవాలండి. ముందే ఇలా తాలింపు పెట్టుకొని కొంచెం ఇలా పెట్టేస్తే కొంచెం తొందరగా అయిపోతాయి. ఇంకా అలా ఫ్రై చేసిన తర్వాత నానబెట్టిన వాటర్ కూడా అందులో వేసేసుకోవాలి. ఎలాగ మనం మంచి వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాం కదా! ఆ వాటర్ అయితే వేసేసి ఇంకొంచెం వాటర్ పడతది. ఇంకా అది కూడా వేసేసుకొని ఇప్పుడు చక్కగా అది ఉడకనివ్వాలి. ఈలోగా అక్కడ రైస్ అది చూస్తున్నాను. ఇంకా మనం దీంతో పని లేదు. మనం అది అలా మీడియంలో పెట్టేసి అలా ఉడికిస్తే ఇంకా ఒక్క 10 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతది. ఎందుకంటే పెసరపప్పు కదా! ఇట్టే ఉడికిపోతది. అది కాకపోయినా నానబెట్టాం కదా! ఇంకా చాలా తొందరగానే ఉడికిపోతది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే వేసేసుకోవాలి. ఇందాకైతే ఇంక నేను వెల్లుల్లిపాయ వేయడం మర్చిపోయాను ఫ్రై చేసినప్పుడు. ఇంక ఇప్పుడైతే వేసేస్తాను. ఇంక పప్పు ఉడికిపోయింది కదా! ఇంకా అందులో చక్కగా కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసేసి ఇప్పుడైతే కొంచెం చింతపండు చాలా ఏంటంటే పెసరపప్పులో వచ్చి కారం వేయకపోయినా చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఏదో కొంచెం అయితే వేసాను కారం. వేయకపోయినా చాలా బావుంటది. ఇంక ఇక్కడ చింతపండు కొంచెం అంటే కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను. చాలా తక్కువ మాట. ఈ పెసరపప్పుకొచ్చి కొంచెం చింతపండు ఎక్కువ అవుతే ఇంక తినలేము. లైట్‌గా వేసుకోండి. నేను కూడా అలా లైట్‌గా కొంచెం పలచగా పెడుతున్నానన్నమాట. పెసరపప్పు చారులాగా అయితే పెడుతున్నాను. ఇంకిలా మనకెంత కావాలో అంత అయితే ఇంకా కొంచెం చింతపండు రసం అయితే చాలా తక్కువేయండి. పుల్లపుగా అస్సలు బాగోదు. కొంచెం సాల్ట్ తక్కువైంది. ఇంక అది కూడా వేసేసాననమాట. ఇంకిలాంటి వంటలు అసలు చేసినట్టే ఉండదు. ఎందుకంటే ఇంకా చాలా సింపుల్‌గా అయిపోతాయన్నమాట. ఇలా కొంచెం మనం
టైం కలిసొచ్చేలాగా పనులు చేసుకుంటే అసలు చేసినట్టే ఉండదు. ఇక్కడైతే ఇంకా అరటికాయ, ఇంకా బంగాళదుంప 2 ఉడికిపోయినాయి. అంటే అవి 2, ఇవి 2 ఉన్నాయని చెప్పి ఆ 2 ఇంక పోపు పెట్టేస్తున్నాను. ఇంక ఆ 2 కలిసిపోయి ఇంకా ఇది అరటికాయ పోపా, బంగాళదుంప పోపా తెలీదన్నమాట. 2 కలిసిపోతాయి కదా! ఇంక టేస్ట్ కూడా బానే ఉంటది. ఇదైతే ఇంకా అలాగా పీల్ చేసేసి ఉడికిపోయింది కదా! ఇంక పీల్ చేసి అవన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా ఉడకపెట్టడం వల్ల చాలా ఈజీగా అయితే ఇంకా మనం అది ఇలా పీల్ చేసేయచ్చమాట. కష్టమేమీ ఉండదు. అక్కడ ఇవి మనం చింతపండు వాటర్ వేసేసాం కదా! బాగా మరగనివ్వాలి వేసిన తర్వాత. ఇక్కడ పప్పు అయితే మరుగుతుంది. ఒక 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. అక్కడ రైస్ కూడా అయిపోయింది. ఇది పోపు పెట్టేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా వంట చాలా సింపుల్‌గా అయితే అయిపోతది. ఇలాగా ఈరోజు ఇంకా సాటర్డే కదా! మేము ఇంకెప్పుడు కొంచెం ఎక్కువ కుదిరినంత వరకు ఇంకా శనివారం ఇంకా పప్పు, బంగాళదుంప ఫ్రై ఇలాగే ఉంటది. చాలా సింపుల్‌గా ఉంటది ఇంకా. మిగతా టైంలో ఎంత హెవీగా ఉన్నా శనివారం ఇంకా మా అందరి ఇంట్లోని ఇదే ఉంటదన్నమాట. మా చెల్లి, అమ్మ, నేను అందరం ఇలాగే పప్పు పెట్టుకుంటాం శనివారం. ఇప్పుడైతే ఇంకా పోపు పెట్టేస్తున్నాను. దానికోసం అయితే ఒక గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా అందులో వచ్చేసి ఇంకా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసేసుకోవాలి. ఆ 2 కలిపి చేశానేమో టేస్ట్ అయితే భలే బాగుంది. మీరు ఎప్పుడన్నా ఇలా బంగాళదుంప, అరటికాయతో పోపు చేశారా? 2 కలిపి ఎప్పుడన్నా చేశారేమో కామెంట్ పెట్టండి. అందులోనే పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ వేసుకోండి. ఇందులో కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో అయితే సాల్ట్ అయితే వేసేసాను. కొంచెం పసుపు కూడా వేసేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఈరోజైతే వంట అయితే 11 గంటలకే వంట అంతా అయిపోయింది. తర్వాత అమ్మ వచ్చింది, కూర్చొని మాట్లాడుకున్నాం. అందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. భలే బాగుంటుంది టేస్టు. పోపులో వచ్చేసి ఎప్పుడు ఇలా వేసుకుంటే బాగుంటుంది. అది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకుని అయితే కారం అయితే వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఒక పావు టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను అందుకని. ఇప్పుడు ఇవన్నీ అందులో వేసేసుకోవాలి. ఇదేంటి ఇవన్నీ ఇలాగే వేసేస్తున్నావు ఏంటి అని అనుకుంటున్నారా? కంగారు పడద్దండి. ఇవన్నీ అలా వేసేసిన తర్వాత అప్పుడు ఆ గరిటెతో ముక్కలు చేస్తాను చూడండి. ఉంది కదా, మనకు ఒక ఆయుధం ఉంది కదండి, ఆ ఆయుధంతో అలా ముక్కలు చేసేసుకోవడమే. మెత్తగా ఉడికిపోయినాయేమో చక్కగా అయితే గరిటె సహాయంతో అలా చిన్నగా చేసేసుకోవడమే. మీకు మెత్తగా కావాలి అంటే మెత్తగా, లేదు ఒక చిన్న ముక్కల కింద కావాలి, లేదు పెద్ద ముక్కల కింద కావాలి అని అనుకుంటే మీకు నచ్చినట్టుగా అలా చేసేసుకోండి. నేనైతే మెత్తగా చేసేసాను. బాగుంటుంది అలాగా. అదేంటంటే ఆ పప్పుచారులో ఇలా కలుపుకొని తింటే ఏంటంటే బాగుంటుంది. అందుకని నేనైతే మెత్తగా చేస్తాను. అది మీ ఇష్టాన్ని బట్టి అయితే మీరు తయారు చేసేసుకోండి అలాగా. మొత్తం అంతా కొంచెం పచ్చిదనం అన్నీ పోయే వరకు అవన్నీ ఉప్పు, కారం, ఆ పోపు అంతా చక్కగా దానికి పట్టే వరకు కొంతసేపు అయితే ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేస్తే సరిపోతుంది. అసలైతే ఉప్పు చూస్తున్నాను, అంత సరిపోయింది చక్కగా. అంటే ఉప్పు కొంచెం వేసానంటే నాకు భయం వేసేస్తుందండి. ఉప్పు ఎక్కువైపోద్దేమో అని భయం వేస్తుంది. అందుకే చూసి వేసాను. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం అవ్వకూడదు. ఇదేదో డైలాగ్ గుర్తొచ్చిందండి. ఏదో సినిమాలో డైలాగ్ మాట అలా మనకు వచ్చేసింది. అదేం గుర్తు రావట్లేదు. మనకు సినిమా కొంచెం దూరం లేండి. ఇక్కడైతే మా వంట అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే పెసరపప్పు చారు,
ఇంకా అరటికాయ బంగాళదుంప పోపు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది కదండి. అప్పుడప్పుడు ఇలా సింపుల్గా వండుకున్న చాలా బాగుంటుంది. ఇంకా పప్పు చారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా అందులో వచ్చేసి ఇలాంటి పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూసారా పక్కన ఏదో మూత సౌండ్, అవన్నీ పట్టించుకోకండి, నా వంట మాత్రమే చూడండి. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను. మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున